హలో పీపుల్, వెల్కమ్ టు చిట్టి వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే సద్దుల బతుకమ్మ రోజు అనమాట. బతుకమ్మని ప్రిపేర్ చేయడం కోసం అయితే మా అమ్మ బయట నుంచి అయితే టేకు పువ్వు తీసుకొచ్చింది. ఆ టేకు పువ్వుని మొత్తం కట్ చేసి ఈక్వల్గా చేసి దాన్ని దారాలు కట్టి సెట్ చేసి కలర్లో డిప్ చేసి అయితే ఎండలో ఆరబెట్టేసింది. తర్వాతకి ఇక్కడైతే మా అక్కయ్య అయితే చిన్న బతుకమ్మ అయితే పేరుస్తుంది. నాకైతే పేర్చడానికి అయితే రాదు, మా అక్కయ్య మా అమ్మే పేరుస్తారు. ఇది చిన్న బతుకమ్మ అన్నమాట. ఇది వచ్చేసి మా పెద్ద బతుకమ్మ. ఇక్కడైతే మా చిన్నోడు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ అడుగు పెట్టడం దేవుని రూమ్లో మా ఇంట్లో. అందుకోసం అనేది ఒక మెమరబుల్గా గుర్తుండిపోవాలనేసి ఒక చిన్న వీడియో అయితే ఎంట్రన్స్ ఇచ్చేటప్పుడు క్యాప్చర్ అయితే చేశాను. వాడిని దేవుడికి దండం పెట్టుకోనని అంటే బతుకమ్మ దగ్గరికి వెళ్ళేసి దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. చాలా క్రేజీ అనిపించుంటే మన పేర్చడం అయిపోయింది. ఇంకా రెడీ అయిదాం అనుకునేసరికి ఇలా ఫుల్గా ఒకటేసారి వర్షం పడింది. 4 o'clock అలా. తగ్గుతుందో తగ్గదో అనుకున్నాం, బట్ ఫైనల్గా అయితే తగ్గింది. మేమైతే రెడీ అయితే బతుకమ్మ ఆడడానికి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. బతుకమ్మని అయితే పెట్టుకొని అక్కడ వెళ్ళేసి బతుకమ్మని పెట్టేశాము. ఇక్కడ మా చిన్నోడు రుద్వికాడు కూడా ఆడుతున్నాడు బతుకమ్మ దగ్గర కోలాటలు పట్టేసుకొని. చాలా బాగా అనిపించింది. ఇది వీడితో మా ఫస్ట్ బతుకమ్మ అనమాట. క్యూట్గా ఆడుతున్నాడు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ అయిపోయాక మేము ఎలా ఎంజాయ్ చేసాము, డాన్సులు కూడా వేసాము. బతుకమ్మ చాలా బాగా ఆడాము. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఈరోజు. కాకపోతే బతుకమ్మ మొత్తం అయిపోయాక తను నా బెస్టీ అనమాట. బెస్టీ కూడా వచ్చేసింది. చూసేయండి ఎలా ఆడామో వీడియో. బతుకమ్మ దగ్గర అయితే డ్యాన్స్ అయితే వేసాము. చాలా ఎంజాయ్ చేసాము మేమైతే అక్కడ. బతుకమ్మ ఆట అయిపోగానే తీసుకువచ్చి చెరువులో నిమజ్జనం అయితే చేసాము. చూడండి, కలర్ఫుల్గా ఉంది. రంగుల పూలు అన్నీ ఒకటే దగ్గర చేస్తే చెరువు నిండా పూలే. నాకైతే బాగా అనిపించింది. మేమైతే ఇలా బతుకమ్మ రోజు ఎంజాయ్ చేసాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు చిట్టి వ్లాగ్స్.